नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు మనం భగవద్గీత 13వ అధ్యాయం ఆఖరి శ్లోకం 35వ శ్లోకం. ఈ అధ్యాయం పేరు ప్రకృతి చేతన పురుషుడు. ఈ అధ్యాయం పేరు ప్రకృతి చేతన పురుషుడు. భగవద్గీత కేవలం 18 అధ్యాయాల్లో భగవంతుడు మనం ఏ విధంగా ఈ దుఃఖ సంసారం నుంచి ముక్తిని పొందాలా, ఏ విధంగా మనం నిజమైనటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, అంటే మీరు బయట ఏర్పాటు చేసుకోవక్కర్లా. మీకు ఆనందం కావాలంటే యూ డోంట్ హ్యావ్ టు మేక్ సమ్ అరేంజ్మెంట్స్ అవుట్ సైడ్, జస్ట్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్సైడ్. జనాలంతా బయట, అంటే మీరంతా బయట కదా ఎత్తుక్కునేది, జుట్టు ఇట్లా పెట్టుకుంటే బహుశా అందంగా ఉంటారేమో, సంథింగ్ లైక్ దట్. ఐ నో వాట్ పీపుల్ థింక్, సో మెనీ సిల్లీ థింగ్స్ పీపుల్ థింక్ that it makes some difference to their life. Not really. మేము చూస్తూ ఉంటాం, ఎవరు వాళ్ళ ఆనందం కోసం బయట ఎతుకుతూ ఉంటారో దే విల్ ఆల్వేస్ రిమైన్ మిజరబుల్ పీపుల్. ఎవరైతే సుఖం కోసం వాడు నన్ను ప్రేమిస్తే గయాకామ్, దట్ డజంట్ హ్యాపన్ లైక్ దట్. లైఫ్ ఇస్ లైక్ దట్. సంసారం అంటే మీ ఆలోచనలు ఒకటి, మా ఆలోచనలు ఒకటి. మీరు ఏదో కళలు కంటూ ఉంటారు, అవి కళలుగానే ఉండిపోతాయి కదా. కళలు కంటూ ఉంటారు, కళలుగానే ఉండిపోతాయి. ఎప్పుడు కూడా మీరు అనుకున్నది ఏది కూడా జీవితం అంతా ప్రతిరోజు మీకు మీ చాయిసెస్, మీ లైకింగ్స్, మీ ఇంట్రెస్ట్, మీ అటాచ్మెంట్స్, ఈ ప్రపంచం మీకోసం తయారు చేయలేదు. ఈ ప్రపంచం మన కోసం తయారు చేయలే. ఈ ప్రపంచం భగవంతుడు ఆయన మనల్ని సంతోషపెట్టడం కోసం, భగవంతుడు మనల్ని సంతోషపెట్టడం కోసం ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు. కానీ మనం ఆయనతో సహకరించటల్లా. వీఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ ది, మనకి భగవంతుడు ఎవడో తెలీదు, ఆయన నియమాలు ఏందో తెలీదు, మనం ఆయన మీద డిపెండెంట్ అని మనకి తెలీదు. ఎక్కడి నుంచి వస్తుంది సుఖం? నేరస్తులు అనిపిస్తున్నారు కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ జీరో టాలరెన్స్ ఫర్ టెర్రర్, జీరో టాలరెన్స్ ఫర్ టెర్రర్. అంటే దేశం బాగుండాలంటే ఎవడెప్పుడు చంపుతాడంటే ఎవడు ప్రసన్నంగా ఉంటాడు. సో జీరో టాలరెన్స్ అంటారంటే మనం ఉన్మాదుల్లాగా జనాన్ని చంపడం. వాడెవడ పిచ్చాడైతే మధ్యలో నేనెందుకు కావాలా, అవునా కదా. వాడెవడ పిచ్చాడైతే ముస్లిము, దానికి నేనెందుకు కావాలి మధ్యలో, వాడిని కాల్చిపారేయాలి. అది మీరు నేను చేయలేము, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అంతే కదా. దాని జీరో టాలరెన్స్. రెండోది షూట్ ఎట్ సైట్. వాడు కనిపిస్తే వాడు నన్ను పట్టుకోండి సార్, నన్ను చంపండి సార్, వాడు బయటికి రాడు. వాడికి వాడి ఉన్మాదం ఉంది, చట్టంతో సంబంధం లేకుండా. సో అప్పుడు మనం వాడిని
ఎన్కౌంటర్ చేసి చంపాలా మన కదా. వాట్ కెన్ యూ డూ? వాడు చట్టంలోకి రాకపోతే నాకు చట్టంతో సంబంధం లేదు, నాకు ఏది కావాలో అది బై హుక్ ఆర్ బై క్రూక్ ఐ వాంట్. ఇప్పుడు మీరు డాక్టర్ కావాలా? బై ది వే ఏం చదువుతున్నారు మీరు ముగ్గురు? బీడిఎస్ డాక్టర్లే కదా. సి ఐ డోంట్ నో మీరు డాక్టర్ కావాలన్నా యు ఆర్ డాక్టర్స్. సి బీడిఎస్ ఇస్ ఆల్సో ఏ డాక్టర్, డెంటల్ డాక్టర్. మీరు డాక్టర్ కావాలా? మీరు దానికి పద్ధతిలో పోవాలా? మీరు కాంపిటీషన్లో స్కోర్ తెచ్చుకోవాలా? ఎంట్రన్స్లో మీకు నంబర్ రావాలా? మీ మెరిట్ని బట్టి పలానా కాలేజీలో మీకు అడ్మిషన్, అంతే కదా. ఈ రకంగా అట కాదు, నేను డబ్బులు గుమ్మరించి లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లేదా నేను జనాల్ని భయపెట్టి ఇస్తావా చస్తావా, దీస్ ఆర్ కాల్డ్ అన్కాన్స్టిట్యూషనల్. ఇది చట్టబద్ధం కాదు. న్యాయంగా ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళు. కానీ పాయింట్ వచ్చి మనమంతా కూడా భగవంతుడితో మాకు పని లేదు, కానీ మేము ఆనందంగా ఉండాలా. యు ఆర్ ఏ టెర్రరిస్ట్. వాడెవడో కాశ్మీర్లో వాళ్ళు లష్కరీ తొయ్బా వాడనుకోండి, యు ఆర్ ఆల్సో ఏ టెర్రరిస్ట్. మీరు భగవంతుని పడించుకోకుండా, భగవంతుని నియమాలు తెలుసుకోకుండా ఐ వాంట్ టు గో హెడ్ టు బికమ్ హ్యాపీ ఇన్ లైఫ్. నాకు తోచిన విధంగా నేను ఆనందాన్ని పొందాలా. భగవంతుడి ఏజెంట్స్, భగవంతుడి చట్టాలు మిమ్మల్ని బంధిస్తాయి. అంటే ఈ భగవద్గీతలో భగవంతుడు ఆయన మనలాంటి మూర్ఖులనండి, మనలాంటి నేరస్తులనండి, లేదా మనలాంటి అహంకారులు, లేదా మనలాంటి ఇండిపెండెంట్, ఎవ్రీబడి వాంట్స్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్. మనకి ఏమైనా ఇండిపెండెన్స్ ఉందా, ఫ్రీడమ్ ఉందా? నాకు పంటి నొప్పి రావాలి, నాకు జలుబు వచ్చింది, ఐఎమ్ సారీ, నాకు గొంతు కొద్దిగా ఐఎమ్ గోయింగ్ త్రూ కోల్డ్ ఫేస్, జలుబు, ఇట్ టేక్స్ 4-5 days. నాకు మా పని క్లాస్ లీడర్ కీర్తన చేయడం, గొంతు పని చేయకపోతే క్లాస్ అని ఇస్తారు, కీర్తన ఏం చేస్తారు? యూ హ్యావ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. ఇస్సా ఏం మాట్లాడుతున్నాడు, యూ హ్యావ్ టు టాలరేట్. సో మనకి రోగాలు కావాలని ఉండదు, కానీ రోగాలు వస్తున్నాయి. అండ్ యు ఆర్ నాట్ ఇండిపెండెంట్. ముసలితో ఏమైనా కోరుకుంటారా ఏంది? నాకు 70 ఏళ్ళకి తెల్లబడే వెంట్రుకలు వెండిలాగా ఉంటాయి, సిల్వర్ ఆన్ హిజ్ హెడ్, సిల్వర్, బ్లాక్ హెయిర్, సిల్వర్ హెయిర్, సిల్వర్ ఈజ్ గ్రేట్. సో మీరు నాకు 70 ఏళ్ళకి వచ్చే తెల్లని వెంట్రుకలు ఇప్పుడే కావాలంటే వస్తాయి, వాటికి టైం ఉంటుంది. అలాగే ఇంకో వ్యక్తికి నాకు తెల్ల వెంట్రుకలే ఇష్టం లేదు, నీకు ఇష్టం ఉందా లేకపోయినా యూ హ్యావ్ టు టేక్ ఇట్, రైట్? పళ్ళ రోగాలు లేకపోతే మీరు ఎట్లా సంపాదిస్తారు? మీరంతా వెరీ నెగిటివ్ మైండెడ్ పీపుల్. జనాలకి రోగాలు వస్తే బాగుంటుంది, మనకి పండగ, మనకి బిజినెస్. వెరీ బ్యాడ్ సైకాలజీ. ఇఫ్ యు ఆర్ మైండెడ్, రియల్లీ యు ఆర్ ఏ బ్యాడ్ పర్సన్. జనాలంతా రోగాల పాలు కావాలి, మనకి క్యూలో పేషెంట్ బిజీ ఆల్ డే. సో డాక్టర్లు, భగవద్గీత నేర్చుకున్నటువంటి డాక్టర్లు, భగవద్గీత నేర్చుకున్న డాక్టర్లు, ఐ డోంట్ కేర్ ఫర్ మనీ,
డాక్టర్ మీన్స్ పేషెంట్ ఈజ్ మై క్లయింట్. పేషెంట్కి నేను న్యాయం చేయాలి. ఆ డబ్బులు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా, ఐఎమ్ సాటిస్ఫైడ్. మీరు డబ్బులు సంపాదించడానికి డాక్టర్ అవుతున్నారా, రోగులకి మేలు చేయడానికి డాక్టర్ అవుతున్నారా? వాళ్ళు అంటారు, ఏం స్వామి మేము ఇంత కాలేజీలో చేరడానికి 50 లక్షలు కట్టి బీడీఎస్ సీట్ సంపాదించుకుంటే మమ్మల్ని నిలదీసి డబ్బులు సంపాదించుకోవడానికి డాక్టర్ అవుతున్నారా, లేదా మీరు ప్రజలకు సేవ చేయడానికి? డబ్బులు కట్టి డాక్టర్లు అవుతున్నారా, మీరు మెరిట్లో సంపాదించుకున్నారా? బోత్. కొంత డబ్బులు కాబట్టి మీరు మెరిట్లో వచ్చారు. కాబట్టి మీరు మెరిట్లో వచ్చి మీకు కొంత ఇంటెలిజెన్స్ ఉంది. మీరు జీవితంలో పెట్టుకోండి. మీరు డబ్బులు వద్దన్నా కూడా తలరాతలు రాసి పెట్టింటే వచ్చి పడతాయి. ఇప్పుడు నేను సన్యాసులు కలిసిపోయాను అంత అని వదిలిపోయి, ఉద్యోగం వదిలేసి, ఆస్తులు వదిలేసి, బంధువులు వదిలేసి, కానీ రాసి పెట్టండి ఏది ఆగేది లేదు. బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, పలుకుబడి ఉంది. రాసి పెట్టండి ఏం చేస్తారు? మీరు కూడా అట్లా నమ్ముకోవాలా. నేను కృష్ణుడిని నమ్ముకోవాలా, నేను నా పేషెంట్కి మేలు చేయాలి, నేను నాకు బాగా పేరు ప్రతిష్టలు వస్తాయా, డబ్బు సంపాదిస్తానా, పుట్ ఇట్ అసైడ్, యూ విల్ గెట్ ఇట్. ఎవరైతే ఇంత ఉదారమైనటువంటి ఆలోచనలు, నేను డబ్బులు నాకు ప్రధానం కాదు, నా పేషెంట్లకి నేను న్యాయం చేయడం నాకు కావాల్సింది, పేషెంట్లు బాగుపడుతూ ఉంటే నాకు సంతోషం. ఆ డబ్బులు వాట్ ఎవర్ కృష్ణ గివ్స్. కానీ మీకు ఆ రకంగా పేరు వచ్చేస్తుంది అంటే కదా. మీరు ఒక ప్రిన్సిపల్డ్గా పనిచేస్తూ ఉంటే, టేక్ ఎ లిటిల్ వైల్. మీరు మోసాలు చెప్పి అబద్ధాలు చేసి వాడేదో పంటి నొప్పి కోసం వస్తే వాడికి కబుర్లు చెప్పి భయపెట్టేసి ప్రొసీజర్ చేసేసి వాడికి మామూలుగా వచ్చిన పెయిన్ కిల్లర్తో పోయేదానికి మీరు ఎందుకు సంపాదించుకోవాలి మనకి అంటే వాడికి దాన్ని ఏమంటారు, డెంటల్ ప్రొసీజర్. I undergone 3 times what is that called root canal therapy, RCT. నరకం చూపిస్తారు. వాడు ఏ ఇంజక్షన్ చేసినా మొత్తం ఇంజక్షన్ వేస్తారు. లోకల్ అనస్థీషియా. ఐఎమ్ ఏ డాక్టర్ బై ది వే, ఐఎమ్ ఏ మెడికల్ మ్యాన్. సో అంటే ఏం చేసాం, కొంత బాధను తప్పించుకోవడానికి లేదు. ఇక్కడ ఈరోజు మనం ఈ 13వ అధ్యాయ ఆఖరి శ్లోకం మనం చదువుతున్నటువంటిది. దానిలో భగవంతుడు, ఇక్కడ మీరు అనువాదం వింటారు, వింటే భగవంతుడు ఎలా ఆనందాన్ని పొందుతావు, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ శుద్ధ ఆనందం అనేది, శుద్ధ ఆనందం, ప్యూర్ హ్యాపీనెస్ అంటే ఎప్పుడు చక్కగా శుద్ధమైనటువంటి 24 గంటల ఆనందం. అది ఇక్కడ దొరకదు. ఇక్కడ కొద్దిగా మిక్స్డ్. ఎందుకంటే శరీరం ఉంది, ఆత్మ లక్షణం ఆనందం, ఆత్మ యొక్క లక్షణం ఆనందం. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మానవ జన్మ దొరికింది, దాన్ని ఫార్చునేట్లీ అనాలి. అన్ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ ఎ మెటీరియల్ బాడీ, ఫార్చునేట్లీ యూఆర్ హ్యూమన్ బాడీ. గాట్ ఇట్? అన్ఫార్చునేట్లీ వీఆర్ మెటీరియల్ బాడీ, ఫార్చునేట్లీ మీకు ఏ కుక్క శరీరం, పిల్లి శరీరం వస్తే ఈరోజు ఇక్కడ కూర్చునేవారే వీలు కదా. సో యు ఆర్ వెరీ ఫార్చునేట్. మనం ఆ జగన్నాథుడి దర్శనానికి రాగలిగాం, మనం భగవద్గీత వినగలుగుతున్నాం. సో ఫార్చునేట్లీ మనకి మానవ జన్మ దొరికింది.
అంటే ఇక్కడ కృష్ణుడు భగవద్గీత మీరు బీడిఎస్ చదివారా లేదా ఏం తేడా లేదు. ఏళ్ళు ముద్దలేసేవాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు కదా. ఏమి చేయకుండా కొంతమంది డబ్బున్న కుటుంబాల్లో పుడుతున్నారు. మీరు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు. వాడు డైరెక్ట్గా అంబానీ గారింట్లో టాటా గారింట్లో పుట్టాడు. వాడికి డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలుసు, అన్ని డబ్బులు ఉన్నాయి. కాబట్టి పాయింట్ వచ్చి ఈ చదువులు ఇవన్నీ నాట్ ఏ నెసెసిటీ. ఈ చదువుకుంటే కానీ మనం బతకలేమట్లేదు. కానీ భగవద్గీత నాలెడ్జ్ లేకపోతే మీరు ప్రశాంతంగా సుఖంగా ఉండడం వీలు కాదు. ఇది హిందువులు కాదు. భగవద్గీత అది హిందువులతో ఏం సంబంధం లేదు. భగవద్గీత అది బుక్ ఆఫ్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి గురించి జ్ఞానం. ఆ ముస్లింలు క్రిస్టియన్లు వాడు బాగుపడాలంటే వాడికి భగవద్గీత అర్థం కావాలి. అది లేకపోతే వాడు జిమ్మిక్కులు చేస్తూ ఉంటాడు, పిచ్చి పిచ్చి పనులు చేసి. నేను అడిగా ఒక ముస్లింని క్రిస్టియన్ని, నీ మతం పుచ్చుకుంటే నేనేం బాగుపడతానో చెప్పాయా. నువ్వేం మతం మార్పి నేనే వచ్చి మారుతాను. నీ మతం పుచ్చుకుంటే నేను ఏం బాగుపడతానో చెప్పు. మీ గుంపుగా వచ్చి నన్ను భయపెడితే నేను గొర్రెని కాదు గుంపుకు భయపడడానికి. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. నాకు నచ్చితే స్వీకరిస్తాను, నచ్చకపోతే ఎత్తి బయట పారేస్తాను, అంతే కదా. దట్ ఈజ్ యువర్ చాయిస్. నేను భగవద్గీత గురించి మాట్లాడుతున్నా మీతో, బలవంతం ఇలా వింటారు. ఆల్ రైట్, వాట్ దిస్ స్వామీజీ ఈజ్ టాకింగ్ ఈజ్ మేకింగ్ ఎ సెన్స్. ఈ స్వామీజీ మాట్లాడేది ఇట్ ఈజ్ మేకింగ్ ఎ సెన్స్. సో మేబీ ఐ షుడ్ టేక్ ఇంట్రెస్ట్, బట్ దెర్ ఈజ్ నో ఫోర్స్. But if you think as a community you want to corner Hindus, మన ముస్లింలు ఎక్కువైనాము కాబట్టి మనం హిందువులు భయపెట్టాలా, తరివేయాలా. మతం మీరంతా కూడా సింహాల్లాగా తయారవుతారు. మీలో ఆ రక్తం ఉంటే మంచి వ్యక్తులు. మా స్వేచ్ఛతో ఆయనకి సేవకులే బతుకుతున్నాం. వాలంటీర్లీ ఐ హావ్ బికమ్ హిస్ సర్వెంట్. వాలంటీర్లీ ఆయన ఏం చెప్పలా, నువ్వు నాకు దండాలు పెట్టరా. ఆయన దండాలు పెడితే నేను బాగుపడుతున్నా. ఐ వాంట్ టు డూ ఇట్. దట్స్ కాల్డ్ వాలంటీర్లీ. అని అంటారు డిజర్వింగ్, నాట్ డిమాండింగ్, కమాండింగ్ రెస్పెక్ట్, not demanding, deserving respect. This is called భగవద్గీత. మనం భగవద్గీత చదివినట్లయితే మన స్వభావము, మన అలవాట్లు, మన యొక్క నిస్వార్థత మరి మనం మంచి జనాలు, పీపుల్ విల్ ట్రస్ట్ యూ. ఈ వ్యక్తులతో పాటు ఉంటే నాకు మేలు జరుగుతుంది. దట్స్ హౌ వి మేక్ అవర్ ఫాలోయర్స్. సో టుడే for another 10 minutes, by 8:15 the class will be over. So today's శ్లోక, ఈ 13వ అధ్యాయంలో భగవంతుడు చెబుతున్నాడు, మీరు బీడిఎస్లు చేశారా, ఎంటెక్లు చేశారా, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ నువ్వు ఇది తెలుసుకోకపోతే నీకు చావు పుట్టుకల నుంచి మోక్షం లేదు. ఇది నువ్వు తెలుసుకోకపోతే నీకు ఆనందం అనేది దొరకదు. ఇది నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కంఫర్టబుల్గా ఉండలేవు. మీరు మీ అమ్మా నాన్న దగ్గర కంఫర్టబుల్గా ఉంటారు, బయటికి వెళ్తే పోరాటం. మీ అమ్మా నాన్న అంటే దే ప్యాంపర్ యూ, దే వాంట్ టు మేక్ యూ హ్యాపీ. బయటికి వెళ్తే మీ సుఖం కోసం పోరాడాలి కదా. మీ తల్లిదండ్రులు మీకు ఇస్తారు, బయట వెళ్తే పోరాడి తెచ్చుకోవాలి. మీరు సీట్లు తెచ్చుకోవడం కానీ డబ్బులు సంపాదించడం. కాబట్టి ఇక్కడ
మీరు ఎక్కడికి వెళ్ళినా చక్కగా అడ్జస్ట్ కావాలంటే మీరు ఇంకా చాలు ఈ సంసారంలో ఈ పళ్ళ నొప్పులేంది, ఈ కళ్ళ నొప్పులేంది, ఈ ఒళ్ళు నొప్పులేంది, ఇవన్నీ చాలు, మనకి ఒక జన్మ చాలు, బయటపడాలి. చనిపోయిన వాళ్ళు ఇంక రాకుండా పోతారే అని వాట్ డూ థింక్? చనిపోయిన వాడు పోయాడు, ఇంకా వాడికి ఎక్కడికి పోడు, ఇక్కడికే రావాలి. చనిపోయిన వాడు ఎక్కడికి పోడు. మీకు భగవద్గీత తెలిపితే ఎక్కడికి పోతారు? చక్కర్లు కొడుతూ ఉంటారు. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ. భగవంతుడు అంటాడు, పుట్టినవాడు చావక తప్పదు. కానీ మీకు దుఃఖాలున్నా కూడా డోంట్ వరీ, నాట్ పర్మనెంట్. మీరు పుట్టారు, దుఃఖాలు ఉన్నాయి, డోంట్ వరీ. ఒక జన్మ 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఫినిష్, యూ కెన్ గెట్ అవుట్. సుఖాలు ఉన్నాయి, డోంట్ బి ప్రౌడ్, యూ హ్యావ్ టు గో, స్టిల్ యూ హ్యావ్ టు గో. అదే సో దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మరి సుఖాలు ఉన్నాయా, దుఃఖాలు ఉన్నాయా? సో భగవంతుడు ఈ భగవద్గీత యొక్క 13వ అధ్యాయం యొక్క ఆఖరి శ్లోకంలో దేహము శ్లోకం క్షేత్రగిరేవ అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్ యాంతితే పరం. యాంతితే పరం. పరం అంటే ఈ ప్రపంచమే కాదు, పరం. దీనికి వేరుగా అని అంటాం. దీన్ని ప్రాకృత జగత్తు. ప్రాకృత జగత్తు అంటే ఇక్కడ చూసేదంతా కూడా నాశనం అవుతుంది కదా. ఎనీథింగ్. మీరు ఈ బిల్డింగ్ చూస్తున్నారు, కొత్తగానే ఉంది, ఒక 50 ఏళ్ళ తర్వాత వస్తారు, అంతా ఊడిపోతూ రాలిపోతూ ఈ కమ్మీలు కనబడుతూ మీరు రావడానికి బయలుతారు. దిస్ ఇస్ యూ కాల్ ఇట్ నాట్ ఫిట్ ఫర్ లివింగ్. దిస్ ఈజ్ బిల్డింగ్ ఈజ్ ఫర్ డెమాలిషన్. అంటే ఆయన చెబుతున్నాడు, దేహాన్ని ఎరిగిన దేహి, క్షేత్రజ్ఞుడు. కాబట్టి మనం ఇది తెలుసుకోవాలి. మీకు తెలుసో తెలీదో, మీరు అర్హతలు సంపాదిస్తూ ఉంటే, యాజ్ యూ బికమ్ క్వాలిఫైడ్, you become eligible for opportunities. Don't expect opportunities without eligibility, without qualification. And భగవద్గీత మీరు నేర్చుకుని దాన్ని అప్లై చేస్తూ ఉంటే you are improving your eligibility, you are improving your qualification. So you are eligible for better things in life. ఇక్కడ భగవంతుడు చెప్పేది అది. ఆయన ఏమంటాడు, మీరు బీడీఎస్ చదివినా చదవకపోయినా, ఎంటెక్ చదివినా చదవకపోయినా, మీరు చార్టెడ్ అకౌంట్ అయినా కాకపోయినా, మీరు ఈ విషయం తెలుసుకోండి, నేను దేహం కాదు, ఈ దేహము నా పొసిషన్, ఈ దేహము నా సొత్తు. దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై కర్తాళ్, దిస్ ఈజ్ మై గ్లాసెస్, దిస్ ఈజ్ మై బాడీ. సో కామన్ సెన్స్ భగవంతుడు చెబుతున్నాడు. ఎవరు ఆ రకంగా ఆలోచిస్తున్నారు? మేము ఆలోచిస్తున్నాం అట్లా. నేను మీలాగే శరీరం ఉంది, కానీ భగవద్గీత నేర్చుకోవడం వల్ల నేను నేర్చుకొని మనుషులందరూ ఆలోచించే విధంగా నేను ఆలోచించటం లేదు. నేను ఎప్పుడు 24 గంటలు నేను ఈ శరీరంలో ఉన్నాను,
ఈ శరీరం నుంచి బయటపడ్డం ఎలా? నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరాన్ని సరి చేసుకోవడం ఎలా? నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరాన్ని భగవంతుడి శరీరం ఆయన ఇచ్చాడు. ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడు, మిమ్మల్ని భగవంతుడు పుట్టించాడు. అంటే ఇట్ ఈజ్ యువర్ ఆబ్లిగేషన్, మీ నైతిక బాధ్యత. నేను భగవంతుడి నియమాల్ని పాటించాలా, నేను భగవంతుడితో సంబంధం పెట్టుకుని నేను నా జీవితాన్ని గడపాలి. ఎవరు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు? నాట్ మెనీ పీపుల్ లివ్ whimsical life, people live మనపసంద్ జీవన్. కానీ భగవంతుడు ఇక్కడ ఆయన ఈజ్ అడ్వైజింగ్ యూ, భగవంతుడు మీకు సలహా ఇస్తున్నాడు. దేహము మరియు దేహి, దీన్నే మనం క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. మీకు ఏమైనా పొలం ఉందా? పొలం, ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది? అది 4 ఎకరాలు ఉందంట. మీకేమైనా ఉందా? మీకు కూడా? మీకు సో అది 4 ఎకరాల ల్యాండ్ ఉంది. మీరు ఆ ల్యాండ్ని వాడకుండా ఉంటే అక్కడ ముళ్ళ మొక్కలు, పిచ్చి మొక్కలు వస్తాయి. ఏ దమిడి ఆదాయం రాదు. ల్యాండ్ ఉండి కూడా లాభమైంది. ల్యాండ్ ఉంటే దాన్ని వాడుకోగలగాలి కదా. వాడుకుని చక్కగా మీకు ఉపయోగపడుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది, కొంత ఆదాయం వస్తుంది. ఇంకా ఆదాయం వద్దనుకుంటే మీరు పుణ్యం సంపాదించుకోవచ్చు. ఇంకా ఆదాయం వద్దనుకుంటే పుణ్యం సంపాదించుకోవచ్చు. మనకు కావాల్సిన తినడం, మిగతా ఇతరులు కూడా పెట్టడం, తెలివితేటలు. ఈ సంసారంలో ఎవరైతే ఇతరులకి ఏదో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో అది వెనక్కి తిరిగి మీకు 10 రావాల్సిందే. అది తప్పదు. భగవంతుడి నియమాలు. తీసుకునేవాడు ఇవ్వాల్సి ఉంటుంది, ఇచ్చేవాడు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు ఈగలిగి తీస్తూ ఉంటే, మీరు వద్దన్నప్పుడు మీకు వచ్చి పడుతూ ఉంటాయి. నియమం అది, ప్రకృతి నియమం. మీరు ఒక విత్తనం నాటుతారు, విత్తనం గుట్టుకొని తిని కూర్చోవచ్చు మీరు. కానీ విత్తనం మీరు తినకుండా నాటితే ఆ విత్తనం నుంచి మొక్క వచ్చి చెట్టు అయ్యి ఎన్ని పళ్ళు ఇస్తుంది. అది మీరు కక్కుర్తి కూడా ఆ విత్తనం కూడా తినేసి కూర్చుంటే బొచ్చ పట్టుకుని తిరగాలి. విత్తనాలు పెట్టుకోవాలి కదా. కాబట్టి మీకు ల్యాండ్ ఉంది, దాన్ని క్షేత్రం అంటారు. మీరు ఓనర్, మిమ్మల్ని క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే ఓనర్, ల్యాండ్ ఓనర్. ల్యాండ్ ఓనర్. బాడీ ఓనర్, అది బాడీ. ఈ రకంగా ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడుతున్నానంటే ఎన్నేళ్ళ నుంచి భక్తి చేస్తావు, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తావు, మేము ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం. ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ ది బాడీ. ఈ శరీరానికి నేను యజమాని. అంటే ఈ శరీరంతో మీరు క్లబ్కి పోవాలా, మీరు సినిమా హాల్కి పోవాలా, పార్కుకి పోవాలా, మందిరానికి పోవాలా, అది మీ తెలివితేటలు. ఈ తెలివితేటలను బట్టి మీరు ఈ శరీరాన్ని వాడుకోండి. కానీ ఎవరికైతే భగవద్గీత జ్ఞానం ఉంటుందో అటువంటి వాళ్ళు, మనకి సమయం తక్కువ ఉంది, ఈ తక్కువ సమయంలో శరీరాన్ని కూడా దీనికి అవసరాలు ఉంటాయి. ఇంటి ఖర్చులు, శరీరానికి ఖర్చులు. మీరు పూర్తిగా భక్తి చేద్దామన్నా కూడా శరీరానికి కొంత టైం ఇవ్వాలి. స్నానం చేయాలా, నిద్రపోవాలా, తినాలా. కానీ మీరు దేవుడి కోసం బతుకుదామన్నా కూడా మీరు కొంత టైం మీ శరీరానికి ఇవ్వాలి. కాబట్టి మీరు ఆలోచించాలి, ఈ శరీరాన్ని ఎంత
బాడీ టెంపరీ, సోల్ పర్మనెంట్. మీరు ఈ శరీరంలో 70 ఏళ్ళు ఉంటారు, 80 ఏళ్ళు ఉంటారు, అదో పోతారు. ఇంకో శరీరం మళ్ళీ దానికోసం పెద్ద ఏర్పాట్లు చేసుకుంటాడు. భగవంతుడు మళ్ళీ గంటేస్తాడు, మళ్ళీ వదిలిపోతాడు. ఈ తెలివితేటలు పనిచేస్తే నేను దేవుడిని పట్టించుకోకుండా శరీరాలు దానికోసం బతుకంత మళ్ళీ కిక్కడా ఉంటాయి. భగవంతుడు చెప్పినట్టు పనిచేస్తాను నేను. దానివల్ల నేను ఈ శరీరాన్ని భగవంతుడు చెప్పినట్టుగా ఉపయోగించుకుంటే నేను ఈ విధంగా 80 ఏళ్ళు పనిచేయడం, వదిలేసిపోతూ ఉండడం నాట్ ఏ వైజ్ థింగ్ టు డూ. కానీ ఇక్కడ కృష్ణుడు చెబుతుంది, మొట్టమొదటి మనిషి నేను శరీరం కాదు, నేను ఈ శరీరంలో ఉన్న ఆత్మని. కాబట్టి ఈ శరీరానికి నేను బానిసను కాకూడదు. ఈ శరీరాన్ని నాకు తోచిన విధంగా నేను ఉపయోగించుకోవాలి. ఇన్ సింపుల్ వర్డ్స్, ఈ శరీరాన్ని ఒక కారు అంటే ఇది అంటే శరీరం కదులుతుంది కారులాగా. కారులో డ్రైవర్ ఉంటాడు. సో మీరు డ్రైవరు, మీ శరీరం ఒక కారు. సో కారు మీ కంట్రోల్ లేకపోతే బ్రేకులు పనిచేయట్లేదు, ఇంజన్ పనిచేయట్లేదు, హార్న్ పనిచేయటం లేదు, తలనొప్పి. ఇంజన్ రోడ్డు ఎక్కితే హార్న్ పని చేయకపోతే రోడ్డు ఎట్లా ఎక్కుతారు, ఇంజన్ పని చేయకపోతే ఎట్ట పోతారు, జనం అంతా తిట్టిపోస్తారు. ఇది ఎక్కడ పడతాడు ఆగిపోతాడు, రిపేర్ చేయించుకుపో. పీపుల్ సే బికాజ్ నాట్ ఓన్లీ యు ఆర్ ట్రబులింగ్, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, యు ఆర్ డిస్టర్బింగ్ అదర్స్ ఆల్సో బై గెటింగ్ యువర్ కార్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ఆర్డర్. కాబట్టి భగవంతుడు ఇక్కడ చెబుతుంది, ఈ శరీరాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడమాక. అప్పుడు సమయానికి ముందే ఈ శరీరం పాడైపోతుంది. భగవంతుడు చెప్పిన ప్రకృతి నియమాల ప్రకారం ఈ శరీరాన్ని ఉపయోగిస్తే రోజుకి మీరు 2 మాటలు తినాలి. 4 మాటలు తింటే ఆ తర్వాత కట్ అవుతుంది కోట. అలా డాక్టర్ చెప్తాడు, తినమాకండి, నేను అయిపోయింది, కోట అయిపోయింది, కోట అయిపోయింది డాక్టర్ చెప్తారు. మీరు ఇద్దరు మాకండి అబ్యూజ్డ్ యువర్ బాడీ. మీ శరీరాన్ని మీరు దురుపయోగం చేస్తారు. ఆ తర్వాత కటింగ్ పడుతుంది మీకు. అంటే ఇవే కోట అవి ముందరే అయిపోతే తర్వాత ఆపేస్తారు. ఇట్స్ లైక్ ఐ స్టాప్ హియర్. భగవంతుడే ఉన్నాడు, ఈ శరీరాన్ని నువ్వు ఆధ్యాత్మిక ఆనందం కోసం ప్రయత్నం చేయి, నాట్ మెటీరియల్ హ్యాపీనెస్. ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక ఆనందం కోసం, ఈ శరీరాన్ని నువ్వు జన్మ మృత్యు బంధం నుంచి బయటపడడం కోసం, దట్ ఈస్ ది బిజినెస్. అది అర్థం చేసుకోమంటారు భగవంతుడి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ.